ఇలా మనం వచ్చేసి చీర అయితే అమ్ముతున్నాము. అదమ్మా మీకు ఎట్లా కనిపిస్తున్నాం మేము ఇంగ్లీషా? ఓకే అండి, మీకు శారీస్ ఉన్నాయి, 10 శారీస్ చెప్పండి. సదరామా అవి అన్ని కటన్ చీరలు కాదుగా? కటన్ చీర నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నా. నీకు ఆ చాయ్ పైసలు కూడా రావు ఏమనుకుంటూ. నీ రోడ్లు బండలు కనుక్కోరాము, అట్లా వాసన వస్తుంది రోడ్లు. ముగ్గురు పిల్లల తల్లి లేకపోతే నచ్చిపోతున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ. ఇలా మనం వచ్చేసి చీర అయితే అమ్ముతున్నాము. మన దగ్గర తమ్మన్న కట్టుకున్న చీరలు, సమంత కట్టుకున్న చీరలు ఇవాళ ఊరు కొంటారో మనం ఇవన్నీ చూడాలి. సో ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ అంటే మనం కొత్త దుకాణం చీరల దుకాణం అయితే పెట్టినాము. ఈ చీరలు ఊరు కొంటారో వాళ్ళకైతే డిస్కౌంట్ తోటి అయితే నేను ఫ్రీ ఇచ్చేస్తున్నా. కొన్ని చీరలు రావాలి, కష్టవాళ్ళు వస్తారు. జర ఇల్లు ఇవన్నీ ఒక్కలు నేను చదువుతూ ఇవే మా అసిస్టెంట్, ఇవే జర నీళ్ళు తాగుతా ఫస్ట్. అప్పు ఇంకా నీళ్ళు పట్టుకోవాలి, దీనికే పెట్టుకోవాలి. కూర్చో సదరామా అవి అన్ని సారా ఎందుకను ఫస్ట్ నేను జీతం ఇవ్వాలి. జీతం సార్ ఆ పోయి రోడ్ల మీద ఆడినా తిరుగుతున్న కస్టమర్లు నక్కరా పో. మేము ఆంటీ లెక్క కనిపిస్తున్నాం మనకు. అప్పుడు రండి 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 కాదు, మాకు నచ్చిన షాప్ పోతే ఇట్లా బలవంతం నుంచి పోతారండి మీరు. అంటే కాదండి చూడండి. రావాలమ్మా రావాలి, చీర చూడు. ఇగో ఈ చీర కట్టుకున్నామా, మీరు సేమ్ సమంత లెక్క కనిపిస్తారు. కట్టుకున్న చీరనా అంటే మీ దగ్గర ఆలీలు కట్టుకున్న చీరలు కానీ కట్టన్ చీరలు లేవా? ఎన్ని పైసలు పెట్టి మళ్ళీ ఆలీలు కట్టుకున్న చీరలు కటన్ చీరలు కటన్ చీర. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నా. కట్టన్ చీరలు కావాలి. ఈ చీర మీకు బాగుంటుంది అండి, ఈ చీర తీసుకొని బాగుంటది. ముసలి చీర అనుకుంటే అందంగా కనిపిస్తారు. కాటన్ చీర చూపిస్తున్నావేంటి అంటే మీరు నేను ముసల్దాన్ని అనుకుంటున్నావా? ఏమయ్యా నీ షాప్ వచ్చిన అంత చీప్ కనిపిస్తున్నావా? కొంచెం చూసే తాగురామా, తాగురామా ఒకటి వచ్చిన చూసు బాగా. ఏంది మరి ఒక్క పాటలు ఎంత నీళ్ళేసిరా? ఏంది నీళ్ళ లెక్కనే ఉంది జ్యూస్ అయితే. అమ్మా ఈ చీర నీకు వచ్చేసి 250 రూపాయలు పడుతుంది. మీరు కొంటే 300 రూపాయలకి ఇచ్చేస్తారు. 100 రూపాయల పక్క గల్లీలో 75 రూపాయలకి అడుగుతూ అమ్ముతున్నారు. అమ్మమ్మా నీకు ఆ చాయ్ పైసలు కూడా రావు ఏమనుకుంటూ. మీరే ఏది మా వయసు పక్క షాప్ లో 75 రూపాయలు 75 రూపాయలకి ఇస్తే చీర చూద్దాం ఒకసారి ఆగు. ఇక్కడ మా అమ్మ వచ్చిన ఒక అమ్మ వచ్చిన పుక్కట్లు అమ్మ ఇప్పుడు చెప్తున్నాము చీరలు ఏమో అట్లా అనిపిస్తుంది నాకు. పుక్కట్లు మొత్తం డామేజ్ ఉంది, డామేజ్ చీరలు తెచ్చి అమ్ముతున్నాను. అరే నీకు డామేజ్ అనిపిస్తుంది. మీరు అన్ని పక్కురామా చెబుట్ల పట్టుకొస్తున్నారు. కష్టం మాట ఇట్లా ఊడిపోయింది. అరే అన్ని డ్యామేజ్ చీరలు ఏం పట్టుకొచ్చుకుని కూడా అసలు చాలా కొంచెం కొంచెం ఒక చీర వంట ఒక కూల్ డ్రింక్ మీకు కూల్ డ్రింక్ ఇచ్చినాకనే చీర కొంటాం. చాయ్ బాగాలేదు అందుకే ఆ చాయ్ కప్పులు చక్కగా కడగనట్టున్నారు. కౌసు వాసన వస్తుంది. ఈ రోడ్లు బండలు కనుక్కోరాము, అట్లా వాసన వస్తుంది ఈ రోడ్లు. చూసుడు కాదు
అరే బాగుంటది అండి మీరు ఇప్పేస్తుంది ఏంది సెలెక్షన్ చేసుకుంటాం తర్వాత రేట్ చెప్పండి. ఏదమ్మా మీ పెళ్లి చూపులా మీకు మీకు మాకు పెళ్ళి అయ్యింది, ముగ్గురు పిల్లలకి ఎట్లా అదేనమ్మా, అయినా ఇంత అందంగా కూడా లేదు మీరు అసలు అది తీసుకో ఇక 3 కొనుక్కోండి. మీ పొగడతలకి ఎవరు పొంగిపోయి నీ దగ్గర కొనేరు గానీ ఫస్ట్ చూసుకుంటాం, మంచిగా ఉంటే తీసుకుంటాం, లేకపోతే అరే అమ్మా మీరు మొత్తం ఖరాబ్ చేస్తున్నాం మా చీర ఈ కలర్ నీకు మస్తు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓ అమ్మ మీరు సోకుల కూర కొనరా ఇక చీరలు చూడద్దా చూసుడా వేసుకురా ఏం నచ్చుతాయో ఏం మ్యాచ్ అయితే చూసి తీసుకుంటాము. షాప్ పెట్టుకుని దేనికి నువ్వు ఒక 4-5 చీరలు ఇప్పితే నువ్వు మళ్ళీ నీ దగ్గర చీరలు కొనుక్కుంటే ఇక మీరు కొన్న ఒకటే కొనకపోయినా ఒకటే మా తల్లి మీరు ఎట్లరు అంతా చీరలు కూడా ఎట్లున్నారు? అస్సలు కాలే చీర. చీర బాగా. ఈయన ఒక్క అన్ని డ్యామేజ్ చీరలు పెట్టి ఎవరు కొనుక్కోకండి, మా చీరలు బాగాలేదు. ఏ మీరు బయట పుకార్లు ఎప్పుకురా మా పుట్టు పుక్కట్లో పుక్కట్లో వచ్చిన అయిపోతురాలు నువ్వు అందరికి చూసిస్తున్నావు వండిస్తున్నావు ఎక్కడ ఆమె పెట్టుకురా తేచి తా మను వాడిని మడత పెడతా ఫస్ట్ అమ్మా వేరే గిరాకే మన మంచి గిరాకు వస్తే మంచిగా ఉంటుంది అడ్డమైన వాళ్ళు వస్తున్నారు అంతా నెక్స్ట్ వచ్చే వాళ్ళు పెద్ద అడ్డమైన వాళ్ళు వస్తారు మా బ్యాగ్ అదే అండి. ఇగో మేము ఫస్ట్ ఇంత పెద్ద సంచి కొనుక్కున్నాం, మంచి చీర చూపెట్టండి సంచి కూర్చుని ప్లేస్ ఇవ్వండి. నీకెందుకు ఇస్తావు అమ్మాయి రాజుగా కస్టమర్స్ ఇది లేవండి, మీరు కూర్చుంటాం. మీరు నువ్వు ఆగురా అదమ్మా ఫస్ట్ మంచిగా నచ్చి మాట్లాడు మారేసి ఫస్ట్ మంచిగా మాట్లాడు ఏం కావాలి నీకు అరే మీకు చీరలు అలా ఇవ్వాలి పోయి శారీస్ కావాలి. మా ఇంగ్లీషా ఓకే అండి మీకు శారీస్ ఉన్నాయి 10 శారీస్ చెప్పండి మ్యాచింగ్ కలర్ కావాలి దీనికి. దేనికి నాకు బీటీఎస్ శారీ కావాలి. బీటీఎస్ అయ్యో లేదు కదా, ఉంది నాకు అదే కావాలి. ఈ శారీ అంటారా ఈ శారీ తీసుకోవడం మీకు బాగుంటది ఇగో నాకు పింక్ కలర్ కావాలి. ఇది పింకే వాళ్ళు అండి ఆంటీ మా చెల్లెలు ఆంటీ అంటున్నావా? అది ఇంకేమనాలా మా తల్లి నాకు ఆ శారీ కావాలి. మా 3 పిల్లల తల్లి లేకపోతే మీరు పోయిపోయి ఈ షాప్ కి వచ్చిరా? ఇది బాగా డ్యామేజ్ ఉన్న చీర అమ్ముతున్నారు. ఓ ఆంటీ అంటే ఒక చీర కట్టుకొని చూపిస్తానండి. చీర మొత్తం పొక్కలే పుక్కర్లు వచ్చిన ఛాయ్ తాగిరు గమ్మున వెళ్ళిపోయింది చీర వద్దు అది బాలే కలర్ లో కలిసిపోద్దని వద్దంటున్నాడు, వేరే చీర కట్టి. ఏం కలర్ లో కలిసిపోతుంది ఇది కట్టుకుంటే కలర్ వస్తుంది అండి ఈ చీరలా చూడండి ఆ చీరకి నాకు ఏడ కనిపిస్తలేదు. ఏంది? అంత డ్యామేజ్ ఇది పట్టు చారి ఇది కంచపట్టు పట్టు చీర అది చీరలు అమ్మే వ్యాపారికి చీరల పేర్లే తెలియదు. ఎందుకు తెలియదు? వేడికెళ్ళి ఇది ఎత్తుకొచ్చిన సమాధా కట్టుకుంది మొన్న రాజస్థాన్ సినిమాలో కాదు, నువ్వు ఇట్లా ఫుట్పాత్ మీద వేసుకుని అమ్ముతున్నావు అంటే ఏ షాప్ లోకి అయితే దొంగతనం చేసుకొచ్చినట్టున్నావు. అంటే మీరు కొట్టారు నేను ఆ చీరల పేర్లు చెప్పు, ఒక్కొక్క చీర పేరు చెప్పు. బ్లూ శారీ కలర్ కాదు నాయన, ఓకే ఇది ఏ జాతికి చెందిన అంటే చీరలో మీకు చెప్పు. నమ్మకపోతే నా సర్టిఫికేట్ తెప్ప చీరలు అమ్మేది చీరల అది ఉంటే చూడు ఇదొక పేపర్ మీ అసిస్టెంట్ కి తెలియదు చీరల పేర్లు, నీకు తెలుసు. ఇది బనారస్. దొంగలు అలాగా అరే నువ్వు ఏం చేస్తున్నావు మా దొంగలు ఇలా ముఖాన చీర ఏ చూస్తున్నావయ్యా, మేము ఎప్పుడు చూస్తున్నావయ్యా? చూడడానికి మంచి ఎందుకు పని చేసుకోవాలంట? నేను సీటర్ కొడుతున్నారు చాలా ఎక్కువ ఇస్తుంది మీరు మీరు కట్టుకోండి ఇది కట్టుకో ఫస్ట్. ఇది బాగుంటది డ్యామేజ్ ఉంది అమ్మాయి. అమ్మా నీకు ఏడుందమ్మా డామేజ్ ఓ అమ్మా ఆ పక్క దుకాణంలో పంపించిరేది మా గిరాక్ గిరా కొట్టమని ఏ పక్క దుకాణం వేసి మేము మాలాగా వేరే ఆడవాళ్ళు ఎవరు మోసపోకూడదని మేము ముందు చెప్తున్నాం. అలా అలాగే ఆడలోకి చెప్పండి ఇలా చెప్తే మీకేమొస్తుంది 2 సార్లు జ్యూస్ చాయ్ పోసి కూర్చోబెట్టి ఇదిగో మమ్మల్ని మంచిగా వేరే షాప్ పోయేటోళ్ళు ఇట్లా చెమట్లు పట్టేటట్టు ఇది షాప్ ఒకటి ఏసీ అయితే ఏసీ ఏసీ కూడా వేస్తలేరు. ఒక కుర్చీ. ఆగాంటి అమ్మ మా సారీ ఇగో నీ నువ్వు ముఖం ఆంటీ అంటున్నావు ఏంది? మళ్ళీ నీకన్నా ఎవరు 3 సంవత్సరాలు చిన్నదాన్ని నేను. ఓ నువ్వా? ఆ. ఓ అమ్మ సంతోషం మంచిగా వేరేటి వీళ్ళు లేకపోతే అక్క అని వీళ్ళు సరే. ఆంటీ అని పిలుస్తున్నావు. జ్యోతి తీసుకోండి ఇది మంచిగా జ్యోతి మీకు వాడికి అవి పిల్ల చెప్పి నీకెట్లా తెలుసమ్మా నా పేరు? నా పేరు జ్యోతి కాదు, అనుష్క. అనుష్క సేమ్ వాళ్ళ బిడ్డ దగ్గర ఉన్నావు మనం. జ్యోతి. ఆమె పేరు బొద్దు చేతండి. ఆంటీ ఈ గారు చీర చూడండి మీకు చాలా బాగుంటుంది. నువ్వు వచ్చి చూపించడం కూడా పెట్టచ్చు నాకెందుకు చూపించలేదు మా చీర? తీసుకోండి. నాకు ఈ చీర నచ్చింది. మాకు నచ్చింది. మేము ఫస్ట్ మేము ముందు వచ్చాము.
మేము ముందు బాబు చెప్పు సేటు ముందు ఎవరు వచ్చారు ముందుగా ముందు మేము వచ్చామమ్మా వచ్చి దుకాణం ఫస్ట్ ఇచ్చే ఎవరైనా మీకు నువ్వు అడిగి ఆగు వదులు ఆంటీ ఆ చీర దొంగ కూడా ఏమాంటి చేసామని దొంగ లెక్కలు చీర అది తీసుకుందాం అనుకున్నాం తీసుకుంటాం బిల్లు వేసుకుంటాము అక్కడ పోయి బిల్లు చేపిస్తాం దొంగలా కొనుక్కోవడానికి వచ్చినాం మీరే చిల్లర షాపుకి మేము రాము అంటే చిల్లర షాపులు అంటావు, వాళ్ళ చీర brand. ఒక దగ్గర తీసుకుంటాం బిల్లింగ్ ఒక దగ్గర చేయిస్తాం అంటే మీరు ఒక దగ్గర పైసలు తీసుకుంటారా దొంగలు పట్టుకోకుండా దొంగలు వదిలేసి మానాటాలు అరే మన చీరలు చెప్పాలి నల్ల చీర దొంగలు ఎప్పుడే ఇస్తావే దొంగలు ఎవరు మంచోళ్ళు ఎవరు గుర్తుపట్టరు కానీ అలా పట్టుకో వాళ్ళ పట్టుకరా బో ఆన్లైన్ దొరుకుతుంది మీకు బాగా అట్లాంటి వాళ్ళే మంచిగా మీకు అమ్మ మీరు రొక్కరం మాట దుకాణం కదా మీ వల్ల కూడా మేము ఒక చీర ఏందమ్మా నువ్వు నీ ఇంట్లో అమ్మాయిల చీరలు అనుకుంటావు ఒకటి వేసుకుంటావు వాళ్ళ ఏమేసుకున్నారు పెట్టు వాళ్ళ చీరలు ఆడ బిల్లింగ్ చేయిస్తా ఆడ బిల్లు కూడా నేనే పట్టుకో ఫస్ట్ అలా పట్టుకురా నువ్వు చీరలు ఇడే ఫస్ట్ అంటే మీరు సెలెక్ట్ చేసుకోవద్దా మేము దొంగలకి కనిపిస్తున్నావా నీకు అరే ట్రయల్ దొంగలంటారా షాప్ లో లేదు షాప్ లో లేదు మీరు ఓ అమ్మా చేసుకోవద్దా దొంగ ముక్కలు కనిపిస్తలేదు ఈ షాప్ సెంటర్ ఒక బిల్లు కౌంటర్ లేదంతా ఇంకా ట్రయల్ కలర్ పోతుందా కలర్ పోతుందా మంచిగా ఉంటుందా అసలు నేను వేసుకోలే కదమ్మా అది చెప్పు ఒకసారి కట్టుకొని చూపించు కట్టుకోనికి రాదమ్మా మాకు మేము ఇది కలర్ పోతుందా చెప్పు కలర్ పోతుందంటే అమ్మ మా చీరలు మాకే అర్థమవుతుంది అంటే కొంచెం ఏంది ఒకసారి ట్రెండ్ గంట చూస్తాను మీకు ఏడా కడతావు అటు పట్టుకో ఓకే నల్ల చీర కట్టు బాగుంటుంది అవ అమ్మ దొంగ లెక్కలు చెప్పు. తీసుకో ఇటీ నేను అడ్డు నిలబడ్డా ఆంటీ ఏ దొంగ దొంగ అయ్యో గిదే గిదే వద్దా అంటే దొంగ లెక్కలు అలా చూపించిన శాంపుల్ ఏం దొంగతనం అది ఏం చేసినావు? నువ్వు చీరలు లెక్క పెట్టుకో ఇది నేను ఆగుతావా జరా ఆగుతావా జరా ఇది మా చీర ఈ చీర మేము మ్యాచింగ్ బ్లౌజ్ ఓ అంటే కొనుక్కుందాం బ్లౌజ్ కి వదులు కొంచెం ఏంటది ఆల్రెడీ ఇంట్లో ఉన్న చీర మ్యాచింగ్ బ్లౌజ్ దెబ్బలు కాస్తారు మరి మిమ్మల్ని కొడతలేను వదులు ఫస్ట్ వదలడు మొత్తం ఎన్ని చీరలు ఉండే అంటే మీ చీర గీరాలు మాకేమవుతాండి నువ్వు సరే అమ్మమ్మ ఇగో సారీ జ్యోతి అడబెట్టు చీరలు అనుష్క చీరలు పెట్టు మీ చీర గీరాలు మాకు వద్దు ఏమనుకుంటారు మీరు అసలు నీదే కదా షాపు నాదే. నువ్వు ఎన్ని చీరలు ఉన్నాయి చెప్పు నీ దగ్గర ఆ? ఇది మేము ఇంట్లోకి బ్లౌజ్ మ్యాచింగ్ ఆగమ్మా నువ్వు మ్యాచింగ్ అంటూ మీరు కాసినట్టున్నాడు ఒక్కదాని ఉన్నా మేమందరం ఉన్నాం చూసావు కదా ఫస్ట్ వదులు ఏమంది అందమైన దానా చందమామ లాంటి దానా మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే చూపియండి ఓ అమ్మ మీ ఆడలలో నాకు అయితే లేదురా బాబు ఈ చీరలు అమ్ముకొని నేను ఇక అనుకోను. చీరలు వేస్తాంటావు అయితే నువ్వు లేదమ్మా, ఇగో. చీరలు అంటే పుక్కట్లు వచ్చిన తీసుకోవాలి మేము ఇంటి నుంచి ఎవరికి నచ్చి తీసుకోపోండి ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోండి నిజంగా కూడా దొంగనే అంటే వీడియో కూడా ఇంత చెల్లి ప్రచారం చేస్తున్నాం వాళ్ళు ఎవరికి నచ్చిన. నచ్చిన వాళ్ళు తీసుకోవాలి ఓ అంటే మనకి మ్యాచింగ్ మ్యాచింగ్ అవుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి గుంజుకో ఇక అసిస్టెంట్ ఈ చీర నువ్వు పెట్టుకో అంటే మీకు మేము కాదమ్మా మీకు ఎట్లా కనిపిస్తున్నాం మేము ఈడ? అవసరం అవన్నీ మా చీరలు మాకు ఎట్టుంది? చూపిండి చీరలు ఆ పుక్కట్లు వచ్చినా అని చెప్పి ఎత్తుకొని పోతూనే ఉంటారు అయ్యా ఏంది మాది కౌంటర్ లేదు ఒక డ్రెస్సింగ్ రూమ్ లేదు ఫుట్పాత్ మీద వేసుకొని అవమ్మా, ఏం గడ్డలే తక్కువ రేట్ కమ్ముతున్నాడు నువ్వు ఎత్తుకొచ్చిన చీరలేదు ఓడే ఎత్తుకొచ్చేది ఏం బాగాలేవు తీసుకున్నాను తీసుకుని బాగాలేవని వాడేస్తాను ఇలా వచ్చిందా ఎట్టు వచ్చిందా నచ్చింది ఈ అమ్మాయికి నచ్చినాయంట నచ్చింది సిగ్గులేదు ఫస్ట్ చీరలు ఓ ఈ అమ్మాయి లోకల్ లోకల్ కార్డు లాంటి దగ్గర అనిపిస్తుంది ఆ చీరలు వచ్చాను ఇయ్యరా అండి మంచిగా చీరలు ఇచ్చేసేది అలా ఎందుకంటే నువ్వు కష్టపడి బాగుంటది అలా కాదురా బాబు ఎంతసేపు అలా చూసినా ఒక చీర ఇచ్చేయచ్చు కదా. తీసుకో ఏ ఛానల్ లేదు అంటే అంటే అమ్మాయికి కొద్దిగా ఇస్తావా ఆంటీలను ఇంటి పంపిస్తావా మనకి అంతే అంటావు నువ్వు మన ఆంటీలను పంపించేస్తుండే అమ్మాయికి ఫ్రీగా ఇచ్చిండు చీర మీరు చూస్తలేరు ఇట్లా కూడా ఫ్లట్టింగ్ వద్దే దయచేసి వదిలేండి అయ్యా మీకు దండం పెడతామయ్యా దుకాణం అన్నారు నన్ను అంటే మంచి ఉండదు ఇప్పుడే చెప్తున్నా మరి వాళ్ళకి ఫ్రీగా ఎందుకు వచ్చిన ముందు వచ్చిన మాకే ఇదిగో ఇచ్చి 200 కొట్టివమ్మా ఇచ్చినందుకు డబ్బులు మీకు ఎవరికి ఇచ్చినావు? ఇచ్చినాము ఏయ్, నువ్వు దొంగవా నువ్వు ఏంది నాకు అర్థమైతే పైసా ఇచ్చిందా మీ అసిస్టెంట్ అయితే
వేస్ట్ ఉంది. శారీ మీరు ఫ్రీగా ఇచ్చారు కదా బాబు, మేము ఇంతసేపు చూస్తున్నాం, మాకు ఇయ్యలే. అవునమ్మా డబ్బులు ఇచ్చిన ఇక్కడ మీరు బాగా ఇచ్చేసిండు. పోన్లే మాకు కూడా చెప్పనే లేదు. ఇయ్యలే. మీరు చీర కొంటే ఉండేది, లేకపోతే ఇంకా వెళ్ళిపోరా అండి. నువ్వు ఇంకోసారి ఆంటీ అన్నావు అనుకో, బూరెలు బుగ్గల్లా వాచిపోతాయి నీకు. బుగ్గలక్కను నేను బుగ్గలు సారీ, బుగ్గలు బూరెల్లా వాచిపోతాయి నీకు. నా చీర అసలు చేట అన్న వాళ్ళు కూడా కొట్టొచ్చా? నా చీరలు పట్టుకొని నన్నే కొడుతుంది. చూసురు సారీ చూస్తురా నీయో ఇట్లా అంటే ఈ ఆడవాళ్ళందరూ కలిసే లొల్లిలో. సో చీరలు కొనేటోళ్ళు చీరలు అమ్మేటోళ్ళు జర జాగ్రత్త ఉంటుంది. ఇంకోసారి ఎవరిని నమ్మకొని రైట్ బాయ్. మా చీరలు అమ్ముడు నీకు ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా మా చీరలు అమ్ముడు నీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయరి. రేపు వేరే హర్ష ఇంకేది ఏమమ్ముతాం, రేపు దోశలు అమ్ముతా. రైట్ బాయ్. బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. ఆ నత్తి అన్ని చూడరి, ఎవరెవరికి ఏమేమి ఉంటాయో చూడరి. ఈ ఆంటీ అయితే నిజంగా దొంగలేక చేస్తుంది. నాకేం అర్థం. ఆ వెనకాల అయితే పర్ఫార్మెన్స్ నాకు దొంగతనం చేయడం రాక ఈజీగా దొరికిపోయాను. మరి దొంగతనం చేసింది వాళ్ళకి దొరకాలే అంటుంది. 3-4 సార్లు కనిపెట్టాను. నచ్చిపోతుంది. ఆరులు రవ్వుతున్న